తెలుగు తెరకు ప్రేమ కథలో కొత్తేమీ కాదు. అయితే కొంచెం వైవిధ్యం ఉంటే చాలు సినిమాను ఆదరిస్తారు ప్రేక్షకులు. దర్శకుడు చిలుకూరి ఆకాష్ రెడ్డి కూడా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో అలనాటి రామచంద్రుడిని తెరకెక్కించాడు. స్వచ్ఛమైన ప్రేమ కథకి ఫాదర్ సెంటిమెంట్ యాడ్ చేసి అందరికీ కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు. అయితే అనుకున్న కథను అంతే ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తడబడ్డాడు. డైలాగ్స్ లో ఉన్న డెప్త్ సన్నివేశాల్లో కనిపించలేదు. డాటర్ ఫాదర్ సెంటిమెంట్ సీన్లను మాత్రం చక్కగా తీర్చిదిద్దాడు. దీంతో ప్రింట్ మీడియా ఈ సినిమాకు 3 రేటింగ్ ఇచ్చింది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ మాత్రం రొటీన్ గానే ఉంటుంది. కాలేజీ సీన్లో తన ప్రేమను హీరోయిన్ కి చెప్పేందుకు హీరో చేసే ప్రయత్నాలు వంటివి రొటీన్ గానే ఉంటాయి. అయితే మంచి నేపథ్య సంగీతం కారణంగా కథనం రొటీన్ గా సాగినా ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టదు. కానీ సెకండ్ హాఫ్ లో నెమ్మదిగా సాగదీస్తూ బోర్ కొట్టించేలా చేశాడు. వెబ్సైట్స్ ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్ 2.50. మనాలిలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. ముఖ్యంగా వాళ్ల చిన్ననాటి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. మనాలి నుంచి హీరో హీరోయిన్లు తిరిగి వచ్చిన తర్వాత సాగదీతగా అనిపిస్తుంది. ఒక దశలో ఇంకా శుభం కార్డు పడట్లేదే అనిపిస్తుంది. ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 2.75. హీరో హీరోయిన్ ఇద్దరూ కొత్త వాళ్ళే అయినా చక్కగా నటించారు. ఇంట్రోవర్ట్ సిద్ధు పాత్రకి కృష్ణవంశీ న్యాయం చేశాడు. ధరణి పాత్రలో మోక్ష ఒదిగిపోయింది. డాన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్లో కూడా చక్కగా నటించింది. హీరోయిన్ తండ్రిగా బ్రహ్మాజీ తెరపై కనిపించేది కాసేపే అయినా ఆ పాత్ర గుర్తుండిపోతుంది. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. శశాంక్ తిరుపతి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. హృదయాలను హత్తుకునే పాటలిచ్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సన్నివేశాన్ని తెరపై రిచ్ గా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అలనాటి రామచంద్రుడు మూవీకి రియల్ వ్యూ ఇచ్చే రేటింగ్ 2.5. ప్రింట్ మీడియా 3, వెబ్సైట్స్ 2.50, ఆడియన్స్ 2.75, రియల్ వ్యూ 2.50.